19, 2021, 22, 2021 2 సంవత్సరాలు కూడా స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వచ్చింది. 930 కోట్ల రూపాయలు 2020-21 సంవత్సరంలో లాభాలు ఆర్జించింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. 2021 జనవరి 21వ తారీఖున దీన్ని ప్రైవేటైజ్ చేయాలని చెప్పి ఆ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏదైతే స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి డిస్ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అప్పుడున్నటువంటి ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించి అదే సంవత్సరం మార్చిలో జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి శాసనసభ కూడా ఒక తీర్మానం చేసి పంపించింది అనేటువంటి విషయాన్ని కూడా వారు మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఆ రోజు జరిగినటువంటి శాసనసభలో జరిగినటువంటి చర్చలో కూడా అప్పుడున్నటువంటి మా పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గారు ఆ తీర్మానాన్ని ప్రవేశపెడితే ఆ తీర్మానాన్ని బలపరుస్తూ మాట్లాడినటువంటి అవకాశం కూడా ఆ రోజు శాసనసభలో నేనే దాన్ని బలపరుస్తూ మాట్లాడడం, దాని తర్వాత శాసనసభ దాన్ని ఆమోదించినటువంటి ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఇది రాష్ట్ర ప్రజల తాలూకా ఉద్దేశం, రాష్ట్ర శాసనసభ రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ప్రజల తాలూకా ఉద్దేశం ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి ఏదైతే చెప్పినటువంటి దాని ప్రకారం ఆ రోజు నుంచి ఆ పూర్తి స్థాయి ఒత్తిడి మాకు ఆ రోజు ప్రభుత్వం నుంచి ఉంది అనేటువంటి విషయాన్ని కూడా నిన్న కుమారస్వామి గారు వారి మాటల్లో చెప్పినటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. అయితే ఇంతమంది ప్రాణత్యాగాలతో స్టీల్ ప్లాంట్ని ఆ రోజు ఏర్పాటు చేసుకున్నప్పుడు జరిగినటువంటి పోరాటంలో చేసినటువంటి ప్రాణత్యాగాలు, ఈ ప్రాంత ప్రజల తాలూకా సెంటిమెంటు, ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో ఏదైతే ప్లాంట్ కార్మికులు కానీ లేదా ఈ ప్రాంత ప్రజలు కానీ అందరూ ఏదైతే కోరుకున్నారో, ఏదైతే ఆశించారో 7.2 మిలియన్ టన్ కెపాసిటీ ఉన్నటువంటి ప్లాంట్ ఈరోజు కేవలం 4.1, 4.2 మిలియన్ టన్ కెపాసిటీతో ఈరోజు పనిచేస్తూ ఉంది. 20,000 మంది కార్మికులు ఉండాల్సినటువంటి కెపాసిటీ ఈరోజు కేవలం 12,000, 11,000తో నడుస్తూ ఉంది. ఒక పక్క 11,440 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. గతంలో ఒక 500 కోట్ల రూపాయలు ఒక 4-5 నెలల క్రితం 500 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇస్తే అది కొంత జీఎస్టీకి వెళ్ళిపోయింది. ప్లాంట్లో ఉన్నటువంటి కార్మికుల తాలూకా పిఎఫ్ డబ్బు కానీ లేదా థ్రిఫ్ట్ సొసైటీకి సంబంధించినటువంటి డబ్బు కానీ ఇదొక 1,100 కోట్ల రూపాయలు ఉంటే దీన్ని బ్యాంకులకు చెల్లించేటువంటి కార్యక్రమం చేశారు. నాకున్నటువంటి సమాచారం మేరకు ఈ 1,100 కార్మికులకు సంబంధించినటువంటి డబ్బు కానీ లేదా గతంలో ఒక 500 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి 1,600 కోట్ల రూపాయలు కూడా ఈ ప్రకటించినటువంటి 11,440 కోట్ల రూపాయల్లో మినహాయించుకొని 9,800 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇవ్వబోతా ఉన్నారన్నటువంటిది మాకున్నటువంటి సమాచారం. మరి గతంలో ఇంత 1,600 కోట్ల రూపాయలు వచ్చినటువంటి డబ్బు ఇచ్చినప్పుడే మీరు కార్మికులకి గతం నుంచి 3 నెలల నుంచి జీతాలు లేవు, పూర్తి స్థాయి నడవాల్సినటువంటి ప్లాంట్ పూర్తి కెపాసిటీలో నడవట్లేదు. ఈరోజు హౌస్ రెంట్ హౌస్ ఏదైతే ఉందో ఆ అలవెన్స్లు కట్ చేశారు. గత 7 మాసాలుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్లాంట్కి జరిగినటువంటి ప్లాంట్ గురించి కానీ ప్లాంట్ ప్రైవేటైజేషన్ విషయంలో దాని మీద ఇవ్వాల్సినటువంటి స్టేట్మెంట్ కానీ లేదా కేంద్ర ప్రభుత్వానికి రాయాల్సినటువంటి లేఖలు కానీ లేదా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ఉన్నటువంటి సందర్భాల్లో మాట్లాడినటువంటి విషయాలు కానీ ఏ రోజు కూడా లేవు అనేటువంటిది ఈరోజు అర్థమవుతా ఉంది.